వెల్కమ్ టు ఐబీటీవీ. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని, ప్రజలను మరింత అంధకారంలోకి నెట్టివేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ పేదలు, కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం కూడా కేంద్రానికి తల వంచి వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కార్మికులు, రైతులు తీవ్రమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ కమ్యూనిస్టులు భాగస్వామ్యం కమ్మంటే మేము భాగస్వామ్యాలు కామని చెప్పేసి బయట నుండి మద్దతు ఇస్తానన్న రోజుల్లో మీరు ఈ దేశ ప్రజలకి ఏమి చేస్తున్నారు, మీ సలహాలు ఇవ్వండి, మీ సూచనలు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ రోజు ఈ దేశంలో గ్రామీణంలో సుమారు 60% వ్యవసాయ కార్మికులుగా ఆధారపడిన గ్రామీణ వ్యవస్థ ఉంది. దానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఏర్పాటు చేయాలని సూచన మేరకు ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ చట్టం చేసింది. ఆనాడు నుండి బీజేపీ ప్రభుత్వం వచ్చే వరకు బడ్జెట్లో అన్లిమిటెడ్గా పెట్టి ఆ వ్యవస్థని, గ్రామీణ వ్యవస్థని బ్రహ్మాండంగా పనిచేసి ఆ విధంగా గ్రామీణాభివృద్ధికి ఉపయోగపడే పద్ధతుల్లో చట్టం చేస్తే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల ముందు గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో 1,71,000 కోట్ల రూపాయలు ఉంటే బీజేపీ ప్రభుత్వం గత కొంతకాలం నుండి రాను తగ్గించుకుంటూ ఇవాళ 93,250 కోట్ల రూపాయలు మాత్రమే చేసి ఇవాళ బడ్జెట్ తగ్గించుకుంటా వచ్చి చివరికి మన 4 రోజుల క్రితం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి దానికి జీరామ్ అనే పేరు కొత్తగా పెట్టుకొని బీజేపీకి అనుకూలంగా, మతోన్మాదానికి అనుకూలంగా గ్రామీణ వ్యవస్థను దెబ్బతీసే పద్ధతుల్లో చట్టం చేస్తే పార్లమెంట్లో అందరూ ఎంపీలు అందరూ అడిగారు, కనీసం చర్చకు అవకాశం ఇవ్వండి, కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఆనాడు పెట్టిన చట్టం ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. 11 రూపాయలు మార్చి అది సరైనది కాదు. ఇది కేవలం గ్రామీణ వ్యవస్థ మీద దాడి జరుగుతూ ఉంది, రాజ్యాంగం మీద దాడి జరుగుతూ ఉందని చెప్పినా కూడా అర్ధరాత్రి పూట చట్టం చేసిన దుర్మార్గంగా బీజేపీ వ్యవస్థ తీరు వాళ్ళు చూస్తూ ఉన్నాం. దాంట్లో ఆ చట్టంలో ఏముంది, సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలి, ఎప్పుడైనా కానీ 100 రోజులు పని కల్పించాలి. 15 రోజుల్లోపు పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయటానికి, మరమ్మతు చేయడానికి, చెట్లు కొట్టడానికి, అనేక పనులకి మెటీరియల్ మొత్తం సప్లై చేయాల్సిన బాధ్యత ఆ చట్టంలో ఉంది. కానీ ఇవాళ ఈ చట్టంలో ఏం చేశారు, 125 రోజులు పెంచాలని ఒక మాట చెప్పి అవి మొత్తం రద్దు చేసి పారేసి చివరికి ఆనాడు చట్టంలో ఎంత అయితే ఉందో అంత కేటాయించాలి. కానీ ఇవాళ ఈ కేటాయించిన దాంట్లోనే పని ఏర్పాటు చేయాలి. ఇవాళ గతంలో ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల పనికి 60 రోజుల పని కల్పిస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు గ్రామీణ వ్యవస్థని. అందరికీ నమస్కారం. ఈ రోజున బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు రోజు రోజుకి వికృతంగా మారి ప్రజల్ని మరింత అంధకారంలోకి నెట్టే పద్ధతుల్లో బీజేపీ విధానాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ నాయకులు కూడా మాటలు హద్దులు మీరి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మొన్న 12వ తేదీన బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ కమ్యూనిస్టులే కార్మిక లోకానికి శాపంగా మారారని చాలా పెద్ద మాట మాట్లాడారు. ఈ సందర్భంగా చెప్తూ ఉన్న విష్ణువర్ధన్ రెడ్డికి, ఈ దేశంలో కమ్యూనిస్టుల వల్లనే కార్మిక వర్గం హక్కుల్ని సాధించుకుంది. ఈ దేశంలో కమ్యూనిస్టుల వల్లనే 8 గంటల పనిదినం సాధించబడింది. ఈ దేశంలో కమ్యూనిస్టుల వల్లనే పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ తదితర అనేక సౌకర్యాలు
సాధించబడి ఈ దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ లాభాల బాటలో నడవటానికి కార్మిక వర్గానికి హక్కులతో పాటు బాధ్యతలను కూడా నేర్పినటువంటి పార్టీ ఎర్రజెండా, కమ్యూనిస్ట్ పార్టీ, ఏఐటీయూసీ, ఇతర కార్మిక సంఘాలు. కానీ కమ్యూనిస్టులు ఈ రకంగా తోలనట్టు అనేది మీ అవివేకానికి వదిలేస్తూ ఉన్నాం. మీరేం చేశారు? కమ్యూనిస్టులు పోరాడి సాధించి తెచ్చినటువంటి 44 లేబర్ చట్టాల్లో 29 రద్దు చేసి మొత్తం కలిపి 4 కోళ్లుగా విభజించి కార్మికుల యొక్క మొత్తం హక్కుల్ని హరించే పద్ధతులు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా కార్మికుల పైన కార్మికులకి శాపంగా మారింది బీజేపీ. అలాగే కార్మికులకి అండగా నిలబడింది సిపిఐ అనే విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మొన్న వామపక్ష పార్టీలు లోపల ఉన్నటువంటి వామపక్ష ఎంపీలు, బయట వామపక్ష ప్రజా సంఘాలు పోరాడి యూపీఏ 1 ప్రభుత్వంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే చట్టం తెస్తే బీజేపీ హయాంలో ఆ చట్టాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి, దాన్ని చట్టం రూపాన్ని తీసేసి పథకం రూపాన్ని తీసుకొచ్చేటటువంటి కుట్ర బీజేపీ పార్టీ చేస్తాం. దాంట్లో భాగంగానే మహాత్మా గాంధీ పేరు తీసేసి పేరుకి మేము 100 నుంచి 125 ఇస్తున్నాం రోజులు, పందినాలని చెప్తా ఉన్నారు. కార్మికులు కోరుతుంది అది కాదు. కనీసం 200 రోజుల పని, అలాగే 600 రూపాయలు మినిమం వేజ్ ఇవ్వాలని, కనీసం ఇవ్వాలని, కూలి ఇవ్వాలని పోరాటం చేస్తూ ఉంది వ్యవసాయ కార్మిక సంఘం. ఏది మీరు పేరు మార్చినందువల్ల వచ్చిన లాభం మీరు ఎందుకుంది? సాధించుకున్న చట్టాలను నాశనం చేయటం కోసం పేద వర్గాలని, బలహీన వర్గాలని మరింత బలహీనపరచడానికే ఇవాళ బీజేపీ ప్రభుత్వం భారతదేశం భజన కూర్చొని గందరగోళం చేస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో ధ్వంసమే. ఆర్థిక, పారిశ్రామిక రంగాలు, సామాజిక రంగం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కబళిస్తేస్తూ ఉన్నది. ఆర్ఎస్ఎస్ ఆడించినట్లల్లా ఆడేటటువంటి తోకలాగా బీజేపీ తయారై భారతదేశ లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకి, భారత రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పద్ధతుల్లో ఇవాళ బీజేపీ వ్యవహరిస్తూ ఉందనేది స్పష్టంగా కనపడుతూ ఉన్నది. అలాగే మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ ఏం చెబితే అది ఆడుతూ ఉన్నటువంటి చంద్రబాబు గారు, నరేంద్ర మోడీ ఏం మాట్లాడితే అది అమలు జరిపేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ ఏం చెబితే దాన్ని జై హో జై హో అనేటటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్తూ ఉన్నారు. దానికి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు వచ్చిన తర్వాత, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు జరిగిన ఒక్క మంచి పని చెప్పండి. నోట్ల రద్దు పేరుతోటి కొన్ని 100 మందిని బలి తీసుకున్నారు. జిఎస్టీ పేరుతోటి వ్యాపారం మొత్తం కుప్పకూలిపోయింది. మీరంతా గుజరాత్ పెట్టుబడిదారుల కోసం పీఠం మీద కూర్చొని ఉన్నారు తప్ప మీరు భారతదేశ ప్రజల కోసం పీఠం మీద లేరనేది అత్యంత స్పష్టం. ఇక పీపీపీ అనేటటువంటిది చంద్రబాబు గారు అసలు దాని నుంచి వెనక్కబోలేనంత బలంగా దాన్ని నమ్మాడు. నరేంద్ర మోడీ చెప్పటం ఏం చేయటం. మిగతా రాష్ట్రాల్లో ఎందుకని చేయట్లా? మన దగ్గర ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. మేము కాదంటారు, మాది తెలుగుదేశం ప్రభుత్వం అని ఎక్కడన్నా ఒకళ్ళన్నా అది తప్పు. ఎన్డీఏ ప్రభుత్వం అంటూ ఉన్నారు కదా, ఓకే. జగన్మోహన్ రెడ్డి టైంలో
మెడికల్ కాలేజీల్లో సీట్లు మాత్రమే అమ్ముకున్నాడు. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మొత్తం కాలేజీల్లో అమ్ముకుంటున్నాడు. ఇలాంటి దశలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకం ఈ యొక్క పనికి ఆహార పథకంలో పేరు మార్పుకు వ్యతిరేకంగా జిఆర్జీ అంటే అసలు ఏదో ఆ పథకం పేరేందో కూడా అర్థం కావట్లేదు. జీరామ్జీ రామ్ అనేది వచ్చింది కదా, అంటే వీళ్ళొక్కళ్ళే రాముడి భక్తులైనట్టు మిగతా వాళ్ళంతా కానట్టు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం వాళ్ళకి ఇష్టమైన దేవుడిని కొలుచుకుంటా వాళ్ళకి ఇష్టమైన దేవుడిని పూజించుకుంటా ఉంటారు. అది మీరు వచ్చి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అది వాళ్ళ ధర్మం, వాళ్ళు చేసుకుంటారు. కానీ వాళ్ళ ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి మహాత్మా గాంధీజీ పేరు తీసేసి జీరామ్జీ అనేటటువంటి పేరు పెడితే మీరు దేశభక్తులా? మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేకి వారసులు అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నటువంటి బీజేపీ వాళ్ళు గాడ్సేకి వారసులు ఇవాళ దేశభక్తులా? ఎలా దేశభక్తులు మీరు? అందుకనే ఇవాళ భారతదేశంలో ఎన్డీఏ వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. ఎన్డీఏ వచ్చిన తర్వాత కార్మికుల చట్టాలకి ప్రమాదం ఏర్పడింది. రైతన్నకి గిట్టుబాటు లేకుండా పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. కౌలు రైతు ఉరికొయ్యకి వేలాడుతూ ఉన్నాడు. ఇలాంటి అనేక రకాలైనటువంటి దీంట్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గారు కూడా ఏం తక్కువ తింటలా. రైతులకు ఏం చెప్పాడు? నేను అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధరిస్తా, రైతు నష్టపోయినప్పుడల్లా వాళ్ళ నష్టాన్ని కొలిచి మరీ ఇస్తానని చెప్పారు. ఏమైనా పట్టించుకున్నావు రైతుని? రైతుని గురించి అసలు ఆలోచిస్తున్నా లేదు. 8 గంటల పని దినాన్ని కమ్యూనిస్టులు పోరాడి సాధిస్తే దాన్ని నరేంద్ర మోడీ రద్దు చేసి 12 గంటలు చేస్తే వెంటనే చంద్రబాబు కూడా ఎక్కడ మెప్పు తగ్గిపోద్దు అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ మెప్పు కోసం 8 గంటల పని దినాలని 12 గంటలు చేశారు. ఇది దేనికి సంకేతం? విద్యుత్ ఛార్జీలు అమాంతంగా పెంచారు. ఇవాళ కరెంటే ఫ్యాన్ వేసుకోవాలంటే భయపడే స్థితి నెలకొంది. అట్లాగే నిత్య జీవితావసర వస్తువులన్నీ ఆకాశాన్ని ఎక్కి వెక్కిరిస్తూ ఉన్నాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదని ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. అందుకని ఈ సందర్భంగా ఈ యొక్క మహమ్మారి బీజేపీని తరిమి కొట్టేందుకు ప్రజలంతా సిద్ధం కావాలి. ఎన్డీఏ ప్రభుత్వం పైన కానీ కింద కానీ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎండగడుతూ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ వేగంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని పైన కింద తరిమి కొట్టేంత వరకు ప్రజలు ముందుకు రావాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.